అయ్యా సినిమా అయితే మాతో రత్నం అనే కాకుండా ఒత్తి తీసేసి రత్నం అని పెట్టుంటే బాగుండు. సినిమా ఎండింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇంకా నరుక్కోవడమే రత్నం ఏర్లైపోతుంది అనమాట సినిమాలో మాత్రం. సో మొత్తం సినిమా అంతా ఫైట్లు అన్న. సో అక్కడక్కడ 2-3 ఫైట్లు బాగా అనిపించిన, మనకి స్టోరీ పరంగా బోరింగ్ అండ్ స్క్రీన్ ప్లే అనిపించింది అనమాట నాకైతే. ఎందుకంటే హరి గారి డైరెక్షన్ నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను, ఒక మాస్ ఎలివేషన్స్ కానీ ఆ కెమెరా యాంగిల్స్ ఉంటాయి కదా, విలన్ ఇంటికి హీరోయిన్ కంచి విలన్ జడ్జర్మెంట్ వెళ్తుంటాయి అనమాట. సో అది ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. అందులో మెయిన్ లేదు సినిమాలో సెంటిమెంట్ ఏం లేదన్న. అది కనెక్ట్ గారు ఎవరో ఒక సెంటిమెంట్ కనెక్ట్ గారు, ఒక ఎలివేషన్ కనెక్ట్ గారు, ఒక రొటీన్ స్టోరీని మనకి మళ్ళీ ఏదో కొత్త అంటే ఇప్పుడు ఎలాగంటే మీకు థియేటర్లో చూసిన సినిమాని ఓటీటీలో చూసినట్టు ఉంటుంది అంతే. మాకు సినిమా అయితే మాకు పెద్దగా కొత్తగా ఏమనిపించలేదు. చూసినంతసేపు నెక్స్ట్ సీన్ వద్ద నెక్స్ట్ ఏంటి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ 1-2 సీన్లో సస్పెన్స్ అయితే బాగుందన్న, అది బాగా అనిపించింది. అందుకని బిలో యావరేజ్ అన్న. ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే ఒక కంబ్యాక్ అనుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ అయితే చించి ఎండారేసారు, చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న. సాంగ్స్ కూడా బాగా అనిపించినాయి. అంటే దేవిశ్రీ ప్రసాద్ నుంచి మనం చాలా గ్యాప్ వచ్చింది, ఆయనకి చాలా కంబ్యాక్ కోరుకుంటున్నాం. బట్ ఈ సినిమాతో ఆయన కంబ్యాక్ ఇచ్చాడు. ఇక్కడ సినిమాలో అయితే మాత్రం వన్ మ్యాన్ షో ఎవరిదైనా ఉందంటే అది కేవలం ఒక దేవిశ్రీ ప్రసాద్ మాత్రం. ఆయన ఉన్నంతసేపు ఆయన కొట్టిన మ్యూజిక్ వల్ల మేము 2-6 గంటల సేపు అలా కూర్చొని చూసాం. అక్కడ 1-2 సీన్స్ అయితే బాగా అనిపించింది. బట్ ఏసీ కోసం అయితే వెళ్ళాలి తప్ప, నేను చెప్తున్నాను కదా ఈ ఎండాకాలం ఓన్లీ ఏసీ కోసం అయితే వెళ్ళొచ్చు, కానీ సినిమా కోసం అయితే వెళ్ళి ప్రజెంట్ ఏమీ లేదు. రేటింగ్ వరకు చూస్తే 2 ఇస్తాను. యా, సినిమా రత్న మూవీ విశాల్ గారిది చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ మాస్ ఎలిమెంట్స్, అసలు మామూలు ఫైట్స్ లేవు, మామూలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదు. డిఎస్పీకి అయితే హ్యాట్స్ అప్ అని చెప్పాలి. అంటే ఇక ఫుల్ అంటే కమర్షియల్ మూవీ బ్రో, కొత్త స్టోరీ ఏం కాదు, ఫ్యామిలీ ఎంటర్టైన్ అందరికీ రొటీన్లోనే ఉంటుంది. బట్ చూపించే విధానం వచ్చేసి చాలా స్పెషల్గా చూపించిండు, అంత ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. అంటే ఎంజాయ్ చేసిపోవచ్చు వచ్చి ఫ్యామిలీ వాళ్ళ. ఇది మామూలుగా మన అమ్మ నాన్నలు వాళ్ళకి మిగతా అందరికీ చాలా బాగా నచ్చే మూవీ. మనకే నచ్చుతుందంటే అంత ఎలివేషన్ చూపించారని మనకు ఎక్కువ నచ్చుతుంది అనమాట. ఇంకా వాళ్ళకైతే ఇంకా ఎక్కువ నచ్చుతుంది అనమాట. సో హీరోయిన్ పర్ఫార్మెన్సు అండ్ మన విలన్ పర్ఫార్మెన్సు ఎవ్రీథింగ్ అంటే చాలా చాలా ఒక మాస్ మూవీ, మాస్ కంబ్యాక్ అసలు విశాల్కి. సినిమా మొత్తం నాకు బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, హీరోయిన్ గ్లామర్, ఎవ్రీథింగ్ బాగుంది. థ్యాంక్ యూ.